అన్నం పెట్టే రైతులం అని చెప్పేసి రైతు పుర్ల మందు తాగుతూ చనిపోతూ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఈ రాష్ట్ర సర్కార్కి దున్నపోతు మీద నీళ్లు పోసిన తీరుగా ప్రవర్తిస్తున్న ఈ సర్కార్కి ఒక రైతు చనిపోతూ ఇచ్చిన మరణ వాగ్మూలం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఈ రోజు నుంచి ప్రజాపాలన పండుగని ఒక ప్రోగ్రాం పెట్టింది. ఇవాళ నుంచి 9వ తారీఖు వరకు, మరి 11 ఇంకా ఎప్పటి వరకు ఒక 10 రోజులు అయితే చేయబోతున్నారు అనుకుంటా రఫ్గా. మరి ప్రజాపాలన పండుగ దేనికి చేస్తారు? జనరల్గా ఆ పేరులోనే మీకు అర్థమవుతుంది. ప్రజలు సంతోషంగా ఉంటే, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని పథకాలు వచ్చి అన్ని అభివృద్ధి పనులు జరిగి గ్రామాలు సస్యశ్యామలమై పట్టణాలు సస్యశ్యామలమై అందరూ సంతోషంగా ఉంటేనే అది పండుగ అంటారు జనరల్గా, నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు దసరా పండుగ వస్తాం అందరం ఏడుస్తామా నవ్వుతామా అనే సంతోషంగానే ఉంటాం కదా. సో అట్లా మరి పండుగ అంటే సంతోషంగా ఉండాలి. ఇప్పుడు దాని పేరు వచ్చేసి ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల సంతోషంగా ఉన్న వాళ్ళ పండుగ ఇది. ఈ పండుగ ఏంటది? కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల సంతోషంగా ఉన్న వాళ్ళ పండుగ. మరి ఈ పండుగ చేసుకోవాలన్న అర్హులు ఎవరెవరు? ప్రజలు ఉండాలి వాస్తవానికి. ఎందుకంటే ప్రజలకు రైతు బంధు వచ్చి, రుణమాఫీ వచ్చి, పెన్షన్లు వచ్చి, కరెంట్ వచ్చి, ఉద్యోగాలు వచ్చి, జీతాలు వచ్చి అందరూ సంతోషంగా ఉంటే దాన్ని ప్రజాపాలన పండుగ అని అనొచ్చు. సో అప్పుడు ప్రజాపాలన పండుగ అని ఒక కార్యక్రమం తీసుకుంటే 4 కోట్ల మంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్గా. మరి ఈ సమాజంలో ఎవరు సంతోషంగా ఉన్నారని? అసలు ప్రజలు ఉన్నారా? ప్రజాపాలన పండుగలో ప్రజలు ఏమైనా ఉన్నారా? నీ సమాజం అయితే లేరు అంటున్నది, నేను కూడా లేరని అంటున్నా. ప్రజాపాలన పండుగలో ప్రజలు లేరు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే నాయకుల పండుగగా దీన్ని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి సంతోషంగా ఉన్నాడు, కొండలరెడ్డి తిరుపతి రెడ్డి సంతోషంగా ఉన్నారు, అంతో ఇంతో మా బచ్చన్న సంతోషంగా ఉన్నారు, మిగతా మంత్రులు సంతోషంగా ఉన్నారు. మళ్ళా ఆ సంతోషంగా ఉన్న వాళ్ళ జాబితాలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, దాన్నో ఈయన అరొకరు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళ ప్రజాపాలన పైన పైసలు వస్తలేవని చెప్పేసి ప్రపంచ బ్యాంకు లేఖ రాస్తారు. వాళ్ళ నాయకులే బహిరంగంగా ఇది ప్రజాపాలన కాదు, ఇది మందిని ముంచిన పండుగ, మరి మేము ఏ అభివృద్ధి చేయలేదు, మేము ఏ పథకాలు డెవలప్ చేయలేదు కాబట్టి మేము ఎట్లాంటి హామీలు ఇవ్వలేము, మాతోని కాదు, మళ్ళసారి మా ప్రభుత్వం వస్తుందో రాదు, వచ్చినా నీ అధికారం ఉంటనో ఉండను, నేను ఎమ్మెల్యేలు అవుతానో గాను, ఇవన్నీ విషయాలు నాకు తెలియనప్పుడు నేను ఎట్లా హామీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ ప్రజాపాలన పైన వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులను ఈ సన్న తెలిపింది. సో ఇసవంటి చరిత్ర కలిగిన ఈ 2 సంవత్సరాల పరిపాలన కట రేవంత్ అన్న ప్రజాపాలన పండుగ అని పెట్టింది. మరి ప్రజాపాలన పండుగలో ప్రజలే లేని దాన్ని ప్రజల పాలన అంటారా, కాంగ్రెస్ నాయకుల పాలన అంటారా, లేదు మందిని ముంచిన పండుగ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. నేను అనుకుంటాను మందిని ముంచిన, లేదు ప్రజల్ని మోసం చేసిన పండుగ, ప్రజల్ని గోసపెట్టిన పండుగ, ప్రజల్ని బాధ పెట్టిన పండుగ అంటే మేమందరం పాల్గొంటాం. ఎందుకంటే అందులో ఈ పాలన ద్వారా బాధపడ్డోడు, గోసపడ్డోడు, ఆగమైనోడు, అరిగోసపడుతున్నాడు, వీళ్ళందరూ కూడా అప్పుడు ఈ ప్రజల్ని మోసం చేసిన పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ప్రజలే లేని ప్రజాపాలన పండుగ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఇక్కడ అందుకే అదే పెట్టిన ప్రజాపాలనలో ప్రజలు ఎక్కడ, అసలు ప్రజలు ఉన్నారా? ఈ వార్తలు ఇలా మన నమస్తే తెలంగాణ ఇలా మేజర్గా రాసుకొస్తున్నది. ఒకసారి ఏం రాశారనేది మనం గమనిద్దాం, తర్వాత మిగతా వార్తలకు పోదాం. ఇగో 2 ఏళ్ల పాలన, సంక్షేమం ఆక్రందనలో ఉన్నది, మానవీయ పథకాలు ఆపివేయడమే మార్పు అని చెప్పేసి ఇక్కడ రాసుకురావడం జరుగుతుంది. కేసీఆర్ హయాంలో గొప్పగా అమలు చేసిన పథకాలు, పసిగుడ్డు నుంచి పండు ముసలికి అందిన సంక్షేమ ఫలాలు. అంటే పుట్టగానే హాస్పిటల్లో జన్మించగానే వచ్చిన కేసీఆర్ కిట్టు, కేసీఆర్ పైసల కాంచి కొడితే ముసలోడు సత్య ముసలోనికి వచ్చిన ఈ పింఛన్ వరకు, సో ఏ నుంచి జెడ్ వరకు పేర్లు ఈ అక్షరం వదిలిపెట్టడం లేకుండా ప్రతి అక్షరానికి ఒక పథకం పెట్టిన కేసీఆర్ పథకాలు కూడా రేవంత్ రెడ్డి ఆపేసిండు. మరి అదేనా ప్రజాపాలన పండుగ అనేది వాళ్ళు తెలుసుకోరు. ఇంకోటి, ప్రజాపాలన పేరిట గద్దెనెక్కి పథకాలు నిలిపివేసిన కాంగ్రెస్ అట 2 ఏళ్లుగా గర్భిణులు, బాలింతలకు కూడా అందని స్కీములు.
బడి పిల్లల బ్రేక్ఫాస్టు, సామాజిక వర్గాలకు సాయం నిలిపివేత, ఆనవాళ్ళు చెరిపేసే ఆతృతలో మానవత్వం మరిచిన పాలన. అంటే కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో, కేసీఆర్ని ఎక్కడ ప్రజలు తలుసుకుంటారని ఒక భయంలో, ఒక బెరుకులో 24 గంటలు కేసీఆర్ పెట్టే పథకాల పేర్లు మార్చడమే అభివృద్ధిగా, కేసీఆర్ తీసుకొచ్చే పథకాల పేర్లు మార్చి ఇది డెవలప్మెంట్ అనే ప్రచారం కూడా రేవంత్ రెడ్డి చేసిండు. ఇక ఉన్న పథకాలు ఆపి ఉత్తముచ్చట్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు, పాలనలో రాజనీతిజ్ఞత కాదు కనీస విజ్ఞత కూడా కరువైంది, కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట ముంచుదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే తెలంగాణ రాసిందా మీరు అనుకుంటురా, ఆ పోలింగ్ ద్వారా తెలియదు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు రాసి అంటారు. నిజంగా కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు ఆగమయ్యారా కాలేదా, అది ప్రజలుగా మీరు చెప్పరు. లేదు ఈ పాలన బాగాలేదని మీరు బాధపడుతురా లేదా, కేసీఆర్ టైంలో వచ్చిన పథకాలు వస్తలేవని బాధపడుతురా లేరా, మా రైతులను అడిగితే చెప్తారు. రైతు బంధు కేసీఆర్ నుండి ఎట్లా పడేది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా అయింది, రుణమాఫీ కేసీఆర్ నుండి ఎట్లా అయింది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా అయింది. పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్తారు కళ్యాణ లక్ష్మి అప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వస్తుంది. ముసలా ఏమంటారు రైతు ఇంట్లో చచ్చిపోతే కేసీఆర్ నప్పుడు ఎట్లా పైసలు వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా పైసలు వస్తున్నాయి. సో ఇవన్నీ ప్రజలు బేరీజు వేసుకొని మరి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన రాసుకొచ్చింది. ఇంకోటి అసలు పథకాలు ఇవ్వకుండా పైసలు ఇవ్వకుండా ప్రజలకు అభివృద్ధి చేయకుండా నోరు పట్టుకొని ఉత్తమాటలే చెప్తున్నారు వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ మంత్రులు కానీ. కాకుండా ఈ పథకం అమలు చేసినాం, ఈ డెవలప్మెంట్ చేసినాం, ఇది చేయగలిగితే ఇంకా భవిష్యత్తు చెప్పడానికి వీళ్ళకి నోరు వస్తలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల పరిపాలన ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తిట్టు ఆ తిట్టు కాదు, భూమి ఎన్ని తిట్లు ఉంటే అన్ని తిట్లు తిరుగుతారు. సో మరి అసలు పరిపాలన కాబట్టి వాళ్ళు ధైర్యంగా మీ ముందరికి వచ్చి ఇంకో మీ ఈ డెవలప్మెంట్ చేసిన మాకు ఓటేరి అనే ప్రసక్తి లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రేపో మాపో వస్తున్నాయి కాబట్టి ఈ ప్రజాపాలన పండుగని ఒక కథ మొదలుపెట్టారు. ఈ కథను ప్రజలు ఏ మాత్రం కూడా నమ్మడానికి ఆస్కారం లేదు. సో నమ్మొద్దు అని కూడా కోరుతాను. వీళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ మీరు గమనించవచ్చు. ఇక ప్రజలకు మంచి చేసే పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా స్వీకరిస్తాం, కొనసాగిస్తాం కేసీఆర్ చెప్పింది. ఇక ఇది ప్రజానికం మాట అని చెప్పేసి కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచివేస్తామని కక్షగట్టిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. కాంగ్రెస్ పాలకుల్లో రాజనీతిజ్ఞత లేకపోవడమే కాదు కనీస విజ్ఞత కూడా కనిపించడం లేదని చెప్పేసి ప్రజలు అంటున్నట. ఇగో రిక్తి హస్తం, ప్రజలు పట్టని పాలన, ఇట్లా ఉద్యోగులు కావచ్చు, ఇట్లా రైతులు కావచ్చు, సబ్బండ వర్గాలు ఆగమవుతా ఉన్నారని చెప్పేసి 2 ఏళ్ల పరిపాలన గురించి రాసుకొస్తారు. ఇక మా రైతుల ఆవేదన గురించి ఇక్కడ ఒక చిన్న కథనం రాసింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చినాక ప్రతి రైతు జేబుల పైసలు ఉన్నాయి. అది మీ ఇంట్లో ఉన్న రైతు అయినా సరే, మా ఇంట్లో ఉన్న రైతు అయినా సరే, ఇంకా ఏ ఇంట్లో ఉన్న రైతు అయినా సరే, రైతు అనేటోడు కేసీఆర్ టైంలో ఈ దేశ చరిత్రలో ఎన్నో చూడని పైసలు చూసాడు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని పైసలు రైతుల జేబులకు వచ్చినాయి కేసీఆర్ రైతు బంధు రూపంలో. ఇతనాలు వేసే ముందు రైతు బంధు పైసలు పడితే ఇతనాలు వేసుకునేది, నాట్లు వేసే ముందు రైతు బంధు పైసలు పడితే నాట్లు వేసుకునేది, మందు చల్లే ముందు రైతు బంధు పైసలు పడితే మందు చల్లుకునేది. ఇట్లా రైతుకు ఎప్పుడైతే పెట్టుబడి సాయం కావాల్సి వచ్చిందో ఆ సమయంలో దళారుల దగ్గర పోకుండా, సాహుకారుల దగ్గర పోయి పైసలు అప్పు తెచ్చుకోకుండా రైతులకు జేబు నిండా పైసలు ఇచ్చి 4 మెతుకులు పండిస్తానికి, 4 మెతుకులు మన నోటికి పంపిస్తానికి రైతుకు ఆ పెట్టుబడి సాయం అందించిన కేసీఆర్ టైంలో మరి రైతు సంతోషంగా ఉండేనా? లేదు ఇలా రైతు బంధు ఎగ్గొట్టి, రుణమాఫీ ఎగ్గొట్టి, పంట కొనకుండా, యూరియా బస్తాలు ఇవ్వకుండా, చెప్పుల లైన్ ముందరకు వచ్చి రైతు అరిగోసపడతా ఉన్నాడని తెలిసినా సరే దీని ప్రజాపాలన పండుగ అని చెప్పుకునే సన్నాసుల పరిపాలన బాగున్నదా అనేది ఒకసారి మీరు రాసి ఒకసారి చూడు. కన్నీళ్లు పెడుతున్నాం, కౌలు రైతులను ప్రభుత్వమే పట్టించుకోవాలి. ఖమ్మం జిల్లా కౌలు రైతు మరణ వాగ్మూలం. తుఫానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతు కౌలు కట్టలేక, అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి చికిత్స పొందు చనిపోయాడు. అందరినీ కలిసి వేస్తున్న కౌలు రైతు సెల్ఫీ వీడియో అని చెప్పేసి ఆ రైతుకు సంబంధించిన ఫోటో వేసి ఆ వార్తను రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. అన్న రైతులుగా వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నామన్నా, రైతుల కష్టాలు చూడాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నానన్నా, ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో నాకు చదువుతుంటే కళ్ళకి నీళ్ళు వస్తాను.
ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు ఉన్నాయన్న, పంటలకు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నా. ఈ నష్టాన్ని ఎవరు పూచలేరన్నా, ప్రభుత్వమే ఆదుకోవాలన్నా, రైతుల కష్టాన్ని గుర్తించి పంటలకు సరైన రేట్లు ఇవ్వాలన్నా, వారిని ఆదుకోవాలి. కౌలు రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాలన్నా, భూమిని కౌలుకిచ్చిన రైతులు కూడా కౌలు కట్టలేని రైతులను ఆదుకోవాలన్నా వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటూ ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం శంకరగిరి తాండాకు చెందిన కౌలు రైతు వీరన్న ఆవేదన వ్యక్తం చేశాడు. పుర్ల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అన్నం పెట్టే రైతులం అని చెప్పేసి రైతు పుర్ల మందు తాగుతూ చనిపోతూ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఈ రాష్ట్ర సర్కారుకి దున్నపోతు మీద నీళ్లు పోసిన తీరుగా ప్రవర్తిస్తున్న ఈ సర్కారుకి ఒక రైతు చనిపోతూ ఇచ్చిన మరణ వాగ్మూలం ఈ కాంగ్రెస్ సర్కారు యొక్క ప్రజా పాలనకి ఇచ్చిన గౌరవం. తన అంతులేని పరిపాలనకు తన పుర్ల మందుతో తన జీవితాన్ని తన ప్రాణాన్ని కోల్పోతూ ఆత్మహత్య చేసుకుంటూ ఈ కాంగ్రెస్ సర్కారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. రైతు చనిపోయిండు, హాస్పిటల్ పడ్డాక చనిపోయిండు. ఇంకా వందల మంది రైతులు వచ్చిన, ఇంకా వేల మంది రైతులు వచ్చిన సిగ్గు లజ్జ లేకుండా దీని ప్రజా పరిపాలన చెప్పుకునే కాంగ్రెస్ సన్నాసులకు కడుపుకు అన్నం తింటే గడ్డి తినకపోతే రైతుల బాధలు పట్టించుకుంటే మీరేమైనా ముందర పడతారు. రైతు ఇట్లా వీడియో తీసుకొని చనిపోయినా సరే ఇప్పుడు ఆ ఊరి పేరు శంకరగిరి తాండాలో ఆ సిగ్గులేని కాంగ్రెస్ కార్యకర్తలైన సన్నాసులు రేవంత్ రెడ్డికి పాలదారులు పోస్తారు. ఇక సిగ్గు లజ్జ ఉంటే కదా పోస్తానికి. ఈ రోజు నుంచి జరగబోయే ఈ చండాలమైన ప్రోగ్రామ్ని యావత్ సమాజం కూడా బైకాట్ చేయాలి. లేదు పాలన పండుగ అంటారు కదా, మరి ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంటే గాడిది గుడ్డిచ్చని చెప్పేసి ఒక గాడిది గుడ్డి తీసుకొచ్చి దానికి సన్మానం చేయాలి. మనం దానికి పోయాలి ఇవాళ పాలాభిషేకాలు. దీనికి పోస్తానికి ఏం లేదు. మరి రైతు చస్తే కూడా ఈ రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఈ రైతు చనిపోయిన వార్త ఏ రేవంత్ రెడ్డి పేపర్లో వచ్చినా నేను ముక్కు నెల రాసి వార్తలు పని చేసుకొని పోతా. అంత చండాలంగా తయారైన పేపర్లు, అంత నీచులు నికృష్టులు తయారయ్యారు. రైతుల ఆవేదన రైతుల బాధ ఇలా పడతలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాను కూడా చేతనైతలేదు. ఇప్పుడు ఇంత చండాలమైన కాంగ్రెస్ సర్కారుని దీని పేరు ప్రజాపాలన పండుగ అంటారు. ప్రజలు లేని పరిపాలన పండుగ అని మీరు జరుపుకొని లేదంటే దీని పేరన్న మార్చిపోయిన నష్టం కానీ ప్రజల్ని ముంచిన పండుగ అని పెట్టుకుంటే మేము అందరం వచ్చి హాజరవుతాం. ఇది మరి ప్రజాపాలన పండుగ సందర్భంగా మరి మొదలు పెడుతున్న మందిని ముంచే పండుగకు ప్రజల నుంచి వస్తా ఉన్న ఒక విషయం మీరు గమనించాలి.